సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కామన్ పబ్లిక్ ఏమనుకుంటారు, అసలు కామన్ పబ్లిక్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ పబ్లిక్ ఏమనుకుంటారు, పబ్లిక్ టాక్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నీ పేరేంటి? యశ్వంత్ అన్న, ఏం చేస్తుంటావు? ఎంబీఏ. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ ఒకటే రోజులో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మొత్తం ఐడియా ఉందా ఇష్యూ మొత్తం ఏం జరిగింది ఎట్లా అంటే దాని మీద నీ ఒపీనియన్ ఏంటంటే అరెస్ట్ అవ్వడం కరెక్టా లేకపోతే ఇదంతా కావాలని చేసింది అట్లా అనిపిస్తుంది అంటే? కావాలని చేసిందా అంటే ఎట్లయినా ఇప్పుడు ఒక హీరో ఎదుగుతుందా అంటే ఎవరైనా చూస్తారు, ఎట్లా అంటే ఎవరైనా కానీ తొక్కియాలని చూస్తారు ఎట్లయినా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అది తప్పు అల్లు అర్జున్ కాదు, అక్కడ మేనేజ్మెంట్ తప్పు. అక్కడ ఇప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే గిట్ట ఇప్పుడు అల్లు అర్జున్ వస్తుంది అంటే ఎంతమంది వస్తున్నారో తెలుసు, ఎంతమంది వస్తారో ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ చేయాలా, ఎంతమంది సెక్యూరిటీ ఎట్లా పెట్టాలా అంతా అది చూసుకోవాలా, ముందే చూసుకోవాలా. ఇప్పుడు డైరెక్ట్ అల్లు అర్జున్ తీసుకుపోయాలా లోపల వాడు సేమ్ వస్తుంది ఎట్లయినా అలా ఉంటుంది, రష్ ఉంటుంది ఎట్లయినా. ఆ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే గిట్ట అంత కరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఒక లెటర్ ఇచ్చింది, తర్వాత పోలీసులు ఒక లెటర్ ఇచ్చినట్టు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒకటి జరుగుతుందన్నమాట. అంతకుముందు మేము సెక్యూరిటీ కోరినామని పోలీసులు అడగడం ఇదంతా. అంతకుముందు కూడా సినిమాలకు థియేటర్లకు హీరోలు పోయిరు అవంతా చేసారు. కానీ అల్లు అర్జున్ కారులోంచి లేచి ఫ్యాన్స్కి ఇవన్నీ చెప్పడం అవన్నీ చేయడం వల్ల ఎక్కువ క్రౌడ్ ఇంకా ఎక్కువ తొక్కిసలాట అని పోలీసులు చెప్తారు. ఆ క్రౌడ్ ఎట్లయినా ఎక్కువైతే ఎప్పుడైనా ఎక్కువైతే కానీ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. అప్పుడే మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళు కంట్రోల్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మేనేజ్మెంట్ అలా? మొత్తంగా ఏంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ ఇవన్నీ అంటే కరెక్టా లేకపోతే కరెక్ట్ కాదు, అసలు అరెస్ట్ చేసి కరెక్ట్ కాదు అది. అంతే ఇక నా ఒపీనియన్ అంతే ఇక. నీ పేరేంటి? నా పేరు సంపదన్. ఏం చేస్తుంటావు? నేను ఎంబీఏ చేస్తుంటా. ఇప్పుడు ఏంటి అల్లు అర్జున్కి సంబంధించి వ్యవహారం మొత్తం చూసారు కదా, అంటే అరెస్ట్ కరెక్టా కాదు? కరెక్టే. ఏమో ఎలా ఉందంటే అది ఎవరు అర్థం చేసుకోలేకుంది అసలుకి, ఎవరు తప్పు, ఎవరిని ఏమేమి చేస్తున్నారు ఫస్ట్ అది మెయిన్ ఉంది. అట్లా ఇంకోటి ఏంటంటే అట్లా అరెస్ట్ చేయడం అనేది తప్పు. ఫస్ట్ ఒక రిమైండర్ ఇచ్చి అట్లా బెడ్రూమ్ నుంచి రావడము కొంచెం ఎట్నో అది సెట్ అవుతలేదు అంతే. ఇప్పుడు బాధితుల వైపు కూడా మాట్లాడాల్సి. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇప్పుడు శ్రీతేజు విషమ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దాని గురించి కూడా పబ్లిక్ అంటే ఆలోచించాలి కదా. దాంట్లో ఒక వీడియో పెట్టి చెప్పాడు కదా అల్లు అర్జున్ 20 lakhs తీసుకుంటా, మిగతా అన్ని నేను చూసుకుంటాను అలా ఫ్యూచర్ గ్రోత్ గురించి అని చెప్పాడు కదా. మరి ఇక చెప్పాలి ఇక వాళ్ళు అది చెప్పినాక కూడా వీడియో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా మళ్ళీ బెయిల్ ఇవన్నీ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 25 లక్షలకు ప్రాణం రాదు కదా, 20 లక్షల వాళ్ళని చూసుకుంటాను అదే అన్నప్పుడు మనం కామన్గా మనం ఆలోచిస్తే వాళ్ళ వైపున కూడా ఆలోచిస్తే 20 లక్షలకు ప్రాణం తిరిగి రాదు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది, 20 లక్షల ప్రాణం తిరిగి రాదా, అబ్బాయి ఆరోగ్యం కూడా కుదుటపడే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా దాని గురించి చెక్ చేస్తా అని అన్నారు కదా, చూసుకుంటా అప్పటి వరకు. అది అన్ఎక్స్పెక్టెడ్, మనం ఇది అయిపోయింది అని మనం మళ్ళీ చేయలేం కదా, మళ్ళీ ఇప్పుడు ఆమెను బతికించలేం కదా, అదొకటి మెయిన్. అలా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి చేస్తుండ ఆయన 20 lakhs ఇస్తా అంటూ చూసుకుంటా అది అని చెప్తున్నాడు అల్లు అర్జున్ అని. ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్కి సంబంధించి ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు అంతకుముందు కూడా ఫ్యాన్స్కి సంబంధించి చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు కానీ తొక్కిసలాట జరిగి ఉంటాయి, గాయపడిన సందర్భాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అల్లు అర్జున్ సంబంధించి ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా? కొంచెం ఇక మొన్న ఏపీ పాలిటిక్స్ అవి ఇవి అయినాయి కదా, కొంచెం దాని మీద డిస్ట్రాక్షన్స్ ట్విట్టర్లో కొన్ని అయినాయి కదా. సో దాంట్లో ఫ్యాన్ వార్స్ అని నార్మల్గా అట్లాంటి వైఫల్యాలు అని జరిగినాయని. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఎవరు లేరు అంతే.